అత్తయ్య గారు, నాకు పుత్రభిక్ష పెట్టమని అడగటానికి వచ్చాను. ప్రేమకు అంతస్తులు అడ్డు రావని శ్రీపతివర్మ తొందరపడిన మాట నిజమే అయినా ఇప్పుడు ఆ తొందరపాటు ఫలితం గౌరీ కడుపులో మన వంశాంకురంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని విడదీస్తే శ్రీపతివర్మ బతకనంటున్నాడు. గౌరీకి అన్యాయం జరిగితే నా బిడ్డ నాకు దక్కడని అర్థం అయ్యాకే మీ దగ్గరకు వచ్చాను. మన వంశాంకురం కోసమైనా వాళ్ళని క్షమించలేరా అత్తయ్య గారు? నువ్వు ఆ తరానికి ఈ తరానికి మధ్య వారధిలా నిలబడి ఉన్నావు ముక్త. నేను ఆ కోట గోడకు ఈ గాలి మేడకి మధ్య శిథిలమైపోతున్న కుల గౌరవాన్ని చూస్తూ కుమిలిపోతున్నాను. ఈ అంతరాలు అంతరంగాల్లో ఇంత కల్లోలం పుట్టిస్తాయని మొదటిసారి తెలిసింది. ఈ నిజం జీర్ణం కావడానికి నాకు కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా నా పెద్దరికాన్ని నిలబెట్టి వేచి ఉంటానంటే సంతోషం, లేదంటే నీ ఇష్టం. అత్తగారి పెద్దరికాన్ని ప్రశ్నించేంత సాహసం నా కంఠంలో ప్రాణం ఉండగా చెయ్యను. మీ నిర్ణయం మీదే. నా కొడుకు భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి అర్థించడానికి వచ్చాను. ఈనాడు చెయ్యి చాచి ఏది అడగాల్సిన అవసరం రాకుండా నన్ను కన్న బిడ్డలా ఆదరించారు. కానీ ఈనాడు నా కన్న కొడుకు ప్రాణం కోసం మీ పాదాల దగ్గర శరణార్థిలా కూర్చున్నాను. తప్పైతే క్షమించండి అత్తయ్య గారు. రేపటి వరకు ఎవరిని ఏ నిర్ణయం తీసుకోవద్దని జగపతి వర్మకు నా మాటగా చెప్పు ముక్త. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.